మైనంపల్లి ఈ పేరు వింటేనే బీఆర్ఎస్ అధిష్టానానికి ప్రత్యేకంగా కేసీఆర్, కేటీఆర్ మరియు హరీష్ రావుకి ముచ్చమటలు పడుతున్నాయి. ఎందుకంటే గత 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయేలా చేయడంలో మైనంపల్లి హనుమంతరావు పాత్ర ప్రముఖమైంది. మంత్రి అంటే మంత్రి అయిపోతా, ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నోసార్లు వాగినావు. ఆ వాగుడు మానేసుకో, నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నీ నెంబడి పడతా. దీనికి తోడు నిన్నటికి నిన్న వెలువడ్డ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో కూడా ఒక్కటంటే ఒక్క సీటు రాకుండా చేశారు. గులాబీ పాటోలు గప్పాలు కొడితే ఆఖరికి పెద్ద గుండు సున్నా వచ్చింది. మైనంపల్లి హనుమంతరావు స్వతహాగా ఎంతగానో అభిమానించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మెదక్ మరియు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మైనంపల్లి రోహిత్ మినహా మిగతా వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మెదక్ మరియు మల్కాజ్గిరి 2 చోట్ల బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి బీఆర్ఎస్ ను 3వ స్థానానికే పరిమితం చేశారు. మెదక్ నియోజకవర్గంలోని గత సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్లో కూడా కేసీఆర్ కి ఓట్లు పడకుండా చేశారు. క్లియర్ గా బీఆర్ఎస్ అనేది తన ప్రభావాన్ని చూపించని పరిస్థితి. మొత్తం ఎలక్షన్ అంతా కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా నడిచింది. కనీసం 1-2 చోట్ల కూడా ఉనికి చాటుకోలేకపోయింది. మెదక్ పై కాస్త కూస్త ఆశలున్నా కూడా అక్కడ కూడా పెద్దగా వర్కౌట్ కాని పరిస్థితి. మహబూబాబాద్ దానికి ట్రబుల్ షూటర్ గా చెప్పుకునే హరీష్ రావు నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ గాలి తీసేశారు. తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే మెదక్ సీటైనా కైవసం చేసుకున్నామన్న బీఆర్ఎస్ ఆశలకు గండి కొట్టారు మైనంపల్లి హనుమంతరావు. ఒకటే గమనించాలా, అదంతా మీ కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేగాక బీఆర్ఎస్ ని 3వ స్థానానికే పరిమితం చేశారు. ఇంత జనాదరణ ఉన్న మైనంపల్లి హనుమంతరావు సేవలను రాబోయే సర్పంచ్ మరియు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాగా వినియోగించుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. దీనికి తోడు మైనంపల్లి కుమారుడు డాక్టర్ రోహిత్ కి మంత్రి పదవిని దాదాపు ఖరారు చేసినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.